జమ్మూ అండ్ కాశ్మీర్ కేబుల్ కార్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న గుల్మర్గ్ గోండోలా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మరియు ప్రసిద్ధ కేబుల్ కార్ వ్యవస్థలలో ఒకటి. ఇది కాశ్మీర్లోని గుల్మర్గ్ పర్వత ప్రాంతంలో పర్యాటకులకు అద్భుతమైన హిమాలయ దృశ్యాలను చూపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ గోండోలా వద్ద ఈరోజు భారీ ప్రమాదం తప్పింది. గోండోలా కేబుల్ కార్ వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వందలాది మంది పర్యాటకులు మధ్య గాల్లోనే చిక్కుకుపోయారు. వెంటనే భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీస్, ఎస్డీఆర్ఎఫ్ మరియు స్థానిక అధికారులు కలిసి భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 65 గోండోలా కేబిన్లు కొంతసేపు నిలిచిపోయాయి. కొన్ని నివేదికల ప్రకారం 300 మందికి పైగా పర్యాటకులు ప్రభావితమయ్యారు. అయితే అందరినీ సురక్షితంగా కిందికి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ప్రాణనష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. ఈ ఘటన ఈరోజు ఉదయం మధ్యాహ్న సమయంలో చోటుచేసుకుంది. గోండోలా సర్వీస్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో పర్యాటకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు గాల్లో వేలాడుతున్న కేబిన్లలో గంటలపాటు చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. సోషల్ మీడియాలో వైరలైన వీడియోల్లో పర్యాటకులు సహాయం కోసం అరుస్తూ కనిపించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై స్పందిస్తూ, రక్షణ చర్యలను నేను పర్యవేక్షిస్తున్నాను, అందరి భద్రతే ప్రధాన లక్ష్యం అని కలిపారు. సైన్యం మరియు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో కేబిన్లకు చేరుకుని ఒక్కొక్కరిని కిందికి దించారు. ఇది మొదటిసారి కాదు. 2017లో కూడా గుల్మార్గ్ గోండోలా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బలమైన గాలులతో చెట్టు కూలి కేబుల్ లైన్ దెబ్బతినడంతో గోండోలా కేబిన్ కింద పడిపోయి 7 మంది మరణించారు. అరౌండ్ 12:30 PM వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ వల్ల గోండోలా రైడ్ ఆగిపోయింది అని ఇన్ఫార్మ్ చేసి అందరూ వెళ్ళిపోండి అన్నారు. యాక్చువల్గా మేము గోండోలా రైడ్ దిగిన తర్వాత ఇక మేము ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవటం, మేము అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అట్మాస్ఫియర్ని. వాళ్ళు ఒక 15 మినిట్స్ తర్వాత టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ గోండోలా రైడ్ ఆగిపోయింది, వెళ్ళిపోండి అని మాకు ఇన్ఫార్మ్ చేశారు. అసలు అది టెక్నికల్ ఇష్యూ వచ్చిందనే విషయం కూడా మ్యాక్సిమం ఎవరికి తెలియదు. రిటర్న్ వెళ్దామని ఆ మిషన్ దగ్గరకు వస్తే అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వచ్చిందని అప్పుడు ఇన్ఫార్మ్ చేశారు. వెళ్ళిపోవటానికి అక్కడ మార్గాలు ఎతికితే అక్కడ 3 మార్గాలు కనిపించింది. ఒకటి వచ్చేసి బై వాక్, ఇంకొకటి వచ్చేసి హార్స్, ఇంకొకటి వచ్చేసి మినీ వ్యాన్. హార్స్కి అయితే పర్ హెడ్ వచ్చేసి 1500 రూపీస్ అడిగారు. మేము 7 మెంబర్స్ ఉన్నాము. అయితే డైరెక్ట్గా స్ట్రైట్ అయితే గోండోలా రైడ్కి వచ్చేసి 2.4 కిలోమీటర్స్ ఉంది. కానీ బై వాక్ అంటే హిల్స్ అప్ అండ్ డౌన్స్ అన్నీ కలిపి నియర్లీ 3 కిలోమీటర్స్ అబవ్ ఉంది. చాలామంది 80% వచ్చిన వాళ్ళందరూ బై వాకే ప్రిఫర్ చేయటం వల్ల మేము బై వాకే ప్రిఫర్ చేశాము. ఆ మినీ వ్యాన్స్ అనేది చాలా తక్కువ కొన్నాయి. నాకు కనిపించినంతవరకు 2-3 మాత్రమే కనిపించినాయి. హార్స్ వాళ్ళ రైడింగ్స్ మాత్రం 1500, అది సేఫ్ కాదేమో అని మాకు అనిపించి మేము బై వాక్ ప్రిఫర్ చేసాము. మేము వెళ్ళిన ఫేజ్ 1 వచ్చేసి 3000 ఫీట్ హైట్లో ఉంది. ఆ 3000 ఫీట్ హైట్లో ఉన్న ఫేజ్ 1 నుంచి మేము కింద గ్రౌండ్ లెవెల్కి రావడానికి చాలా కొండలు దాటుకుని రావాల్సి వచ్చింది. అవి చాలా ఈ వర్షం పడడం వల్ల మెయిన్గా అవి చాలా స్లిప్పరీగా, చాలామంది జారి పడిపోతున్నారు. పడిపోయినా మరి ఇంకేం చేస్తారు, లేపడానికి కూడా ఇంకెవరు లేరు. వాళ్ళంతటి వాళ్ళే లేచి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది.
ఇంకా అందరూ వాళ్ళ ప్రాణాల కోసం అన్నట్టు కాపాడడానికి ఫాస్ట్గా, ఇంకా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అప్పటికే టైం 1 అయింది. మేము అరౌండ్ 2 కల్లా 1కి స్టార్ట్ అయితే కిందకు వచ్చేసరికి 5:30 PM అయింది. रुको रुको, वाह वाह वाह, सुपर. అప్పుడేనా ఓ పడు పడు డొల్లు 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 పక్కరా పక్కరా చిన్న పిల్లలు చూడు అని సార్ చూడు అది అబ్బాయి చూడు అటు తీసుకెళ్తున్నాడు ఇటైతే దగ్గరంట వాళ్ళు గైడు మనం ఇటు వెళ్ళిపోతాం వాడితో పాటు బాబు గోండాల రైడ్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంట అందుకని ఎక్కడికక్కడ ఆగిపోయిన మెషిన్స్ ఇప్పుడు కొన్ని వందల మంది పైన స్టక్ అయిపోతే వాళ్ళు బాక్సులు ఓపెన్ చేసి కింద దించుతున్నారు మమ్మల్ని నడిచి వెళ్ళమన్నారు కొంతమంది ఇలా హార్సుల మీద వెళ్తున్నారు ఒక్కొక్క హార్స్ పర్ హెడ్ మనిషికి వచ్చేసి 1500 రూపాయలంట అంత సపోజ్ ఫ్యామిలీలు వచ్చారు ఫ్యామిలీలు 10 మంది వచ్చారు 10 × 1500 ఎంత అమౌంట్ అబ్బో ఇప్పుడు నేను ఎలా దిగాలి ఓకే పడిపోతానేమని నాకు భయంగా ఉంది అయినా జాగ్రత్తగా దిగాలి ఇక తప్పదు నేనేం కాదు పాపం పిల్ల తల్లులు అందరూ స్లిప్ అవుతుంది చాలా జాగ్రత్తగా అప్పటికి రెయిన్ కోట్ వేసుకొని దిగుతున్నాను చూడండి పాపం వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఎవరికి ఫుడ్ లేదు, వాటర్ లేదు, వాష్రూమ్స్ లేవు. 3 times వర్షం పడింది, వడగళ్ళు వాన పడింది. వెరీ డేంజరస్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్. బట్ అందరూ మనుషులు ఇంకా దాన్ని కూడా కొంచెం ఎనర్జెటిక్గా తీసుకుని అందరూ కలిసికట్టుగా జాగ్రత్తగా కిందకి చేరుకున్నారు. ఉదరావు అబ్బో కాలువలో పొడిగియా गोंडला रेड में करने के वाटर मेरे पास है उधर देखो पानी कमी देखो गोंडला राइड में ये पानी रेन कमिंग वाटर कमिंग रेन वाटर ठीक है देखो ఎలా అరుస్తున్నారు చూడండి రోడ్డు తెలియక పిల్లలు పెద్దలు అబ్బాయి వచ్చాను ఒక ప్లేస్కి వచ్చాను మా వాళ్ళు ఎటు కనిపించట్లేదు తప్పిపోయాను రోడ్డు తెలియట్లేదు ఇక్కడ రకరకాల వాళ్ళు వెళ్తున్నారు దేకో దేకో నో చాలా కష్టం ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫోన్లు కలవట్లేదు చాలామంది హార్సెస్ ప్రిఫర్ చేయడం వల్ల మేము వెళ్ళే వే అంతా హార్సెస్ నడుస్తున్నాయి. అదే సేమ్ టైంలో రెయిన్ కూడా పడింది.
ఇంకా మేము ఎక్కడ కాలు వేసినా అది జారిపోవడమో లేదా దిగిపోవడమో, మా డ్రెస్సెస్ షూస్ మొత్తం స్పాయిల్ అయిపోయాయి. అట్లీస్ట్ మేము చాలా సేఫ్గా రిటర్న్ అయ్యాము, అట్లీస్ట్ 5:30 రిటర్న్ అయ్యాము అని చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము వచ్చేస్తున్న ఇంకా క్యాబిన్స్లో చాలామంది అలా కూర్చుని ఉన్నారు. మేమేం చేయలేని సిచ్యువేషన్ అది. వాళ్ళు అలా ఉన్నారు. ఇక్కడ ఇంకా కొంతమందికి అయితే ఇంకా మేము వచ్చేసే టైంకి రెస్క్యూ టీం కూడా వెళ్ళలేదు. మీరు చూసినట్లయితే ఆ టైంలో ఇంకా వర్షం పడుతుంది. అరౌండ్ 12:30కి ఆగితే ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయి ఉంటుంది. ఇంకా కొన్ని క్యాబిన్స్లో అయితే వాళ్ళని తీయలేదు, ఇంకా రెస్క్యూ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు కూడా అక్కడ వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా అలానే ఉన్నారు. ये नया आदमी है, ये बुर्दल आता है, ये नया आदमी है. आओ जाओ ऊपर जाओ नया आदमी 2 साल जारी पड़ेंगे है ఆయన సరే గ్లామర్ ఏం తగ్గలేదు. మీరు అసలు లేకండి పడ్డాడట, అయితే నాలాగా పడ్డాడనమాట. నేను చాలాసార్లు పడ్డా. నానా పడ్డప్పుడు వీడియో తీయలేదే. అదే గుర్రాలు కూడా ఇటే వస్తున్నాయి. ఆవు ఆవు గురికి ఆహా క్యా చెట్టు హై, ఏ బడా చెట్టు హై. కాళ్ళు కడుక్కోవటం తర్వాత ముందు రాహాయ్. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఒక సరైన పాత్ లేకపోవడం వల్ల Already మా కారు ఉంది. 3 వేస్గా స్ప్లిట్ అయిపోయారు. మాకు ఇది దగ్గరవే అన్నట్టు స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళు వెళ్ళారా లేదా అన్న గ్యారంటీ కూడా లేదు. అంత డేంజరస్గా ఉంది అక్కడ పొజిషన్. ఇంకొకరు హెల్ప్ చేయాలన్నా ఫస్ట్ మనకి ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. అందరు ఇంకా అక్కడ ఒక్కొక్కరు చాలా వరకు అక్కడ లోకల్స్ చాలా వరకు హెల్ప్ చేశారు. చేతులు పట్టుకొని దించడం, ఎక్కడైనా స్లిప్పరీ అవుతుంటే వాళ్ళని పట్టుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు ఇక్కడ హెల్ప్ చేశారు. వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. అలాగే ఆర్మీ వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. సో అందరూ ఇంటికి క్షేమంగా చేరుకోవాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.